Hi guys, welcome to another episode of Beyond the Banner. So in this video we are going to explore the event Vedic Vision. This Vedic Vision event is being conducted by EOC, Spicel and Sports Club. So let's go into it. So, Mr. Teja, so what advice would you give to your further coming juniors? ఓకే ఓకే ప్రెజెంట్ డేస్ వెబ్ టెక్నాలజీస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే ఇప్పుడు ఎంఎల్ కానీ ఏఐ కానీ మనం యూస్ చేసుకున్నాం. ఇప్పుడు ఎంఎల్ ఏంటంటే గూగుల్ కొలాబ్లో కానీ అలాంటి చిన్న ప్లాట్ఫామ్స్లో చేసుకుంటున్నాం. అది జస్ట్ మన వరకు ఉంటుంది. దాన్ని బయట పెట్టాలంటే ఖచ్చితంగా ఒక అవుట్పుట్ అనేది ఉండాలి. అవుట్పుట్ మనకి వెబ్ టెక్నాలజీస్ పైన వస్తుంది. సో ఈ వెబ్ టెక్నాలజీస్ని వాటితో ఇంటిగ్రేట్ చేసుకుంటే కనుక మనం ఎంఎల్ కానీ ఏఐ కానీ ఇంకా డేటా అనలిటిక్స్ కానీ ఇలాంటి డేటా సైన్స్ కానీ ఇలాంటివి ఏమైనా సరే మనకి బయటకు వస్తాయి ప్రాజెక్ట్స్ దానిపైన. వెబ్ టెక్నాలజీస్ అనేది ప్రతిదానికి ఒక కీ రోల్ టైప్ అనమాట. ఇది నేర్చుకుంటూ వేరే కూడా నేర్చుకుంటే బెటర్. వెబ్ టెక్నాలజీస్ ప్లస్ ఆల్సో మెషిన్ లెర్నింగ్, ఏఐ, ద టైప్ ఆఫ్ హానర్ సబ్జెక్ట్స్ కూడా నేర్చుకోవాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. Can you please even tell the evaluation process of the hackathon? ఓకే, ఓవరాల్గా ఈ హ్యాకథాన్కి 5 ఎవల్యూషన్స్ అని అనుకున్నాం. ఒకటి రౌండ్ 1 ఏంటంటే మినిమం ప్రాజెక్ట్ వాళ్ళు తెచ్చారా లేదా, అండ్ వాళ్ళ టీమ్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది, అండ్ వాళ్ళ యొక్క వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఫస్ట్ రౌండ్లో మేము ఫిల్టర్ చేసాం. అండ్ సెకండ్ రౌండ్కి వచ్చేసరికి ఫస్ట్ రౌండ్కి ఇచ్చిన టాస్క్ ప్లస్ ఫస్ట్ రౌండ్లో ఏమైతే పెట్టుకున్నామో కొన్ని రూల్స్ అవి చేస్తున్నాం. అండ్ థర్డ్ రౌండ్కి వచ్చేసరికి వాళ్ళ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది, అండ్ యూఐ అండ్ ఈ సెకండ్ రౌండ్ వరకు ఏమైతే ఉన్నాయో అవి. ఓకే, అండ్ ఫోర్త్ రౌండ్కి వచ్చేసరికి స్టూడెంట్ ఎవాల్యుయేషన్. ఈ స్టూడెంట్ ఎవాల్యుయేషన్ ఏంటంటే ఒక్కొక్క టీం నుంచి ఒక్కొక్క పర్సన్ వచ్చి వాళ్ళు వేరే టీమ్స్గా ఫామ్ అయ్యి వాళ్ళు వేరే డిఫరెంట్ టీమ్స్కి వెళ్ళి ఎవాల్యుయేట్ చేస్తారు. So that even other persons know the project of others. ఎస్, ఇంకా అంటే వాళ్ళకి తెలుస్తుంది, ఓకే ఈ ప్రాజెక్ట్లో వీళ్ళు ఎలా యూస్ చేస్తారు, మా ప్రాజెక్ట్లో ఎలా యూస్ చేసుకోవచ్చు, ఇంకా టైం ఉంటే కనుక వాళ్ళు అలా చేసుకోవచ్చు. ఒకవేళ అలా లేకపోయినా ఫ్యూచర్లో ఎప్పుడైనా వాళ్ళు ప్రాజెక్ట్ చేసుకోవాలంటే దాన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట.
అండ్ లాస్ట్ వచ్చేసరికి ఫైనల్ రౌండ్. ఈ ఫైనల్ రౌండ్ మళ్ళీ మన ఎవరైతే ఎవాల్యుయేటర్స్ ఉంటారో వాళ్ళు చూసి ఫైనల్ చేసేస్తారు. ఏది ఫస్ట్ వచ్చింది, ఏది సెకండ్ వచ్చిందని, ఇంకా దాంతో ఫైనల్ మనం. Now, after all this time, now let's gather the experience of the participants. Hello everyone, I am Sivanag Lakshmi from AIDS. Firstly, I came here with zero expectations. నేను ఫస్ట్ ఇయర్లో హ్యాకథాన్ లాంటిది ఏది పార్టిసిపేట్ చేయలేదు. సో వై డోంట్ ఐ గివ్ ఇట్ ఏ ట్రై అన్నట్టు ఇక్కడికి వచ్చాను విత్ జీరో నాలెడ్జ్. ఇక్కడికి వచ్చాక స్టార్టింగ్ డేకి కంపేర్ చేసుకుంటే ఇప్పటికీ నా నాలెడ్జ్ లెవెల్లో చాలా డిఫరెన్స్ ఉంది. ఈ 12 days బూట్ క్యాంప్ అండ్ హ్యాకథాన్ హెల్ప్ మీ ఎ లాట్. ఇట్ గేవ్ మీ ఎ క్లియర్ పాత్ ఫర్ వెబ్ డెవలప్మెంట్. I think this hackathon will not be an end. I take this motivation to carry forward and to learn more about web development. Coming to the mentors, they explained and clarified our doubts very well, and they never made us felt like dumb. They cleared our doubts very well. Coming to our project, we have worked on a blogging platform on which we have give our 100% efforts. So, a blogging platform means. Can you explain a little bit further about it? Like about what, about who? సో కమింగ్ టు అవర్ ప్రాజెక్ట్ ఏంటంటే అడ్వెంచర్స్ లైక్ స్కై సైక్లింగ్ అలాంటివి ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని మా వెబ్సైట్లో షేర్ చేసుకుంటారు. అట్ ద సేమ్ టైం ఎవరైతే అడ్వెంచర్స్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారో ఈ రివ్యూస్ని వాళ్ళు గ్యాదర్ చేసుకుంటారు. అండ్ వాట్స్ ద స్పెషాలిటీ ఇన్ అవర్ వెబ్సైట్ అంటే వీఆర్ గివింగ్ రూట్ మ్యాప్స్ and budget plannings for the places, for the adventures. That's the speciality of our website. What do you say about the organizing team's hospitality? Everything is perfect. అంటే అన్నీ కరెక్ట్గానే జరిగాయి. ఇఫ్ ఇట్స్ నాట్ కరెక్ట్ ఇది ఈ 12 days క్రాస్ చేసి ఇంత సక్సెస్ఫుల్గా జరిగి ఉండదు. So, thank you. Now let us know about experience of another participant. Hi, I am Bhavana. Currently, I am in my 4th year, and this is my first hackathon I am participating. And this boot camp with the hackathon is a really good experience for me. During this boot camp, we have learned about advanced web technologies like MERN-Stack. And during the kickstart of this boot camp, we know only the basics of web technologies like HTML, CSS, and JS. But during this bootcamp, we have learned about the MongoDB connections, and we have structured many databases for our project, and we have learned about React very much, and we have used it during our front-end web page design, and we have learned about Node.js, and we have used it for our rendering process, and we have learned Express, and we have used it for API connections and many more. And this bootcamp has really a wonderful experience in my journey of my BTech, because it has provoked me to learn many experiences, many technologies, and I have a great experience with my team, which where I have known about the teamwork, and it was a really good experience for me with the boot camp and with the hackathon. And we are really hardworking these 12 to 13 days, and we have very small time, and we have known about time management. And firstly, I'm into the ML based, but I have integrated that ML based and GenAI based my work into this MERN project, and it has helped me much more to being selected for the final round. And it was very good and very exciting and very happy moment for me, and it was very good. And about the hospitality of the organizers, they are very well organized, and we have enjoyed the DJ night well. And everything, we have security here, and we have 24 hours. We are provided with good food and good AC comfort and all. Explain about your problem statement. Forgot about it. And my problem statement is AI-based gardening. And here we have designed many more people nowadays forget about the gardenings. Means they will have so much mental stress and all, and they will not. They will go for many what we call therapy classes and all, and they will gain their mental health back. And this is a natural remedy. Gardening and being with plants and improving our health is a very good remedy for improving our mental health. And our AI-based gardening has helped us very much to what we call
to to improve our to make the users aware about the gardening. And in our here we have deployed many more like blogs. We have created one blog community where one can post. Nowadays people are always in their social media accounts, and we have made a blog post where we can post about our gardenings, and this will help the many other users who will be aware and be very grateful to post their posts about gardenings. And we have developed a bot which will translate English, which will have translation, and it will also, if we give any disease, and it will generate the response and remedies and what we can do with the plants. And how can we make our mental health more better and physical health more better. And we have reminders section which will remind us about the plantings, the watering schedules, and about the seeding and seasons, and that's all. And about the e-commerce. E-commerce is a very good what we call it is a really different project, e-commerce, but here we have integrated it with our project, which will help the users not going outside from our website. They can buy the plants what they like, and the seeds and the planting tools, gardening tools here only. And the main part is that we will detect the plant disease, and we will make we will help the users to predict the cures, causes, tips, and we will give them the remedies for the diseases. And we will, if the user don't know about any plant, we will give him the identification app, like website like an app. And if he post his or if he capture the image, he will know about the plant. And that's all about my problem statement. అన్నా రానా అన్నో ఇటు రానా అన్నా ప్లీజ్ నా తమ్ముళ్ళ కోసం రా 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 యా, యా. నే రెడీ రా వచ్చైనా రాయల్ గా ఎంట్రీనే ఇచ్చైనా అడుగుడితే సింహంల తుఫాన్ రా కలబడితే ఎవడైనా కల్లాసేరా నే రెడీ రా వచ్చైనా రంగంలో సోలోగా దుకైనా తదిగిన తరువయ్యగా చిందేస్తారా తరతరమని దునియాన్ని దున్నేస్తారా అచ్చంగా నాటు నా సరుకు అట్టానే ఉంటాను ఫరకు స్టఫ్ తెచ్చి చీసే గుట్టు ఎక్కేలా ఫుల్లు కిక్కు టౌ టట టౌ టట టౌ 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 టట టౌ టట టౌ So finally the winner team is here, the team Arjuna. So he is the team leader, his name is Mani. So Mani, please share your experience and what made you win in this game. మేము హ్యాకథాన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకున్నది ఏంటంటే ఎస్ఆర్కేఆర్ క్రికెట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇదే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అంటే ఈ 4 ఇయర్స్లోనే మేము కాలేజ్కి ఒక బెస్ట్ వెబ్సైట్ ఇద్దాం అనుకున్నాం. అందుకే ఫస్ట్లోనే ఒక కాలేజ్ వెబ్సైట్ తీసుకుని వర్క్ చేసాం. ఈ వర్క్ అంతా స్టార్టింగ్ నుంచి ఎవరి కాళ్ళు స్ప్లిట్ చేసుకుని మా రోల్స్లో మేము వర్క్ చేసాం. అండ్ దట్టు ఈ బూట్ క్యాంప్ వచ్చేసరికి మాకు చాలా ఇంకా కొత్తగా నేర్చుకున్నాం. అందులో ఇంకా ఏం యూజ్ చేస్తారు, ఈ బూట్ క్యాంప్ అంతా మా ఈ హ్యాకథాన్కి చాలా హెల్ప్ఫుల్ అయింది.